పాడి పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు హోల్స్టీన్ ఫ్రీజియన్. అసలు ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇదే ఎందుకు కింగ్? పాడి పరిశ్రమని ఇది ఎలా శాసిస్తోంది? పదండి, దీని కథేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం. దీని పాల ఉత్పత్తి సామర్థ్యం ఎంత అసాధారణమంటే దానికో ముద్దు పేరు కూడా పెట్టేశారు. ఏంటో తెలుసా? పాల యంత్రం, అంటే ది మిల్క్ మషీన్. ఆ పేరు వింటేనే అర్థమైపోతుంది కదా దీని పవర్ ఏంటో, దీని ప్రాముఖ్యత ఏంటో. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఈ గ్లోబల్ మిల్క్ మెషీన్ పరిచయం, తర్వాత ఉత్పత్తికి తగ్గట్టుగా దాని శరీరం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత దాని పాల ఉత్పత్తి గురించి, దాని నిర్వహణ ఖర్చుల గురించి, చివరగా కొన్ని ముఖ్యమైన విషయాలు, మన ఇండియాకి దీనికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. రైట్, ముందుగా మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ గ్లోబల్ మిల్క్ మెషీన్ కథ ఎక్కడ మొదలైంది? దీని మూలాలేంటి? ప్రపంచంలోనే టాప్ డైరీ కౌగా ఎలా మారింది? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఛాంపియన్ కథ మొదలైంది హాలండ్, అంటే నెదర్లాండ్స్లో అన్నమాట. అక్కడి ఫ్రైస్లాండ్, నార్త్ హాలండ్ అనే ప్రాంతాలు దీని పుట్టినిల్లు. ఇక అక్కడి నుంచి మొదలు ప్రపంచంలోనే అత్యధిక పాలిచ్చే జాతిగా దీనికి తిరుగులేదు. ఆ రికార్డు ఇప్పటికీ దీని పేరు మీదే ఉంది. సరే, ఇన్ని పాలు ఇవ్వాలంటే దాని శరీరం కూడా ప్రత్యేకంగా ఉండాలి కదా. పాల ఉత్పత్తి కోసమే దాన్ని తయారు చేసినట్టుగా ఉంటుంది. అసలు దాని ఫిజికల్ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని చూడగానే ఈజీగా గుర్తుపట్టొచ్చు. పెద్ద పెద్ద నలుపు తెలుపు మచ్చలుంటాయి కదా, అవే దీని ప్రత్యేకత. అప్పుడప్పుడు చాలా అరుదుగా ఎరుపు తెలుపు రంగులో కూడా కనిపిస్తాయి. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీని తోక చివర ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. ఇక శరీరం చూస్తే పొడవుగా, చాలా బలంగా ఉంటుంది. పొదుగైతే ఎక్కువ పాలు నిలువ ఉంచడానికి వీలుగా చాలా పెద్దగా, చక్కగా ఉంటుంది. దీని సైజ్ గురించి మాట్లాడితే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా ఎదిగిన ఒక మగ హోల్స్టీన్ బరువు ఎంత ఉంటుందో తెలుసా? ఏకంగా 1000 కిలోలు, అంటే దాదాపు చిన్న కారు బరువు అన్నమాట. విదేశీ పాడిజాతులన్నింటిలోకి ఇదే అత్యంత బరువైనది. మగ పశువే కాదు, ఆడ పశువులు కూడా బరువులో ఏం తక్కువ కాదు. యావరేజ్గా చూసుకుంటే ఒక ఆవు దాదాపు 700 కిలోల బరువుంటుంది. అంటే రెండూ చాలా భారీ జంతువులే. ఓకే, శరీరం, బరువు అన్నీ చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదే దీని పాల ఉత్పత్తి. రికార్డులు బ్రేక్ చేసే ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ నంబర్ చూడండి, 6150 కిలోలు. ఇది ఒకే ఒక లాక్టేషన్ పీరియడ్లో, అంటే ఒక ఈతలో ఇచ్చే సగటు పాల ఉత్పత్తి. నిజంగా నమ్మశక్యంగా లేదు కదా, అందుకే దీన్ని మిల్క్ మషీన్ అంటారు. సరే, ఇన్ని పాలు ఇస్తుంది అంటున్నాం, మరి క్వాలిటీ సంగతేంటి? ఇంత ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు క్వాలిటీలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే అసలు ట్రేడ్ ఆఫ్ ఉంది. పాల పరిమాణంలో, అంటే క్వాంటిటీలో దీన్ని కొట్టే జాతి లేదు. కానీ వెన్న శాతం, అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ విషయానికి వస్తే మాత్రం అన్ని జాతుల కన్నా దీని పాలలోనే తక్కువగా ఉంటుంది. కేవలం 3 నుంచి 3.5% మాత్రమే. మరి ఎంత హై పర్ఫార్మెన్స్ ఇచ్చే మెషీన్ ఫ్రీగా రాదు కదా. దానికి తగ్గట్టే నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. ఈ మిల్క్ మెషీన్ను రన్ చేయాలంటే దానికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వీటిని వొరేషియస్ ఈటర్స్ అంటారు. అంటే వీటికి ఆకలి చాలా ఎక్కువ, తిండిపోతులు అన్నమాట. ఎందుకంటే అంత ఎక్కువ పాలను ఉత్పత్తి చెయ్యాలంటే దానికి తగ్గట్టుగా శక్తి కావాలి కదా. అందుకే నిరంతరం పెద్ద మొత్తంలో మేత తింటూనే ఉండాలి. ఇవి ముఖ్యంగా చల్లని వాతావరణానికి అలవాటు పడినవి కాబట్టి మనలాంటి వేడి ప్రాంతాల్లో వీటిని పెంచడం కొంచెం కష్టం. వాటి శరీరం చల్లగా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకే షెడ్లలో పెద్ద ఫ్యాన్లు, ఫాగర్లు లేదా స్ప్రింక్లర్లు లాంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వేడికి తట్టుకోలేక పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఓకే, చివరిగా మరికొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఈ జాతికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్, అలాగే మన భారతదేశంతో దీనికున్న కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇది పుట్టుకతోనే హెవీ బ్రీడ్ అని తెలిసిపోతుంది. ఎలాగంటే అప్పుడే పుట్టిన హెచ్ఎఫ్ దూడ బరువు 38 నుంచి 45 కిలోల వరకు ఉంటుంది. అదే మరో ఫేమస్ జాతి అయిన జెర్సీ దూడ బరువు చూస్తే కేవలం 20 నుంచి 25 కిలోలే, అంటే దాదాపు డబుల్ అన్నమాట. మనకు ఎక్కువగా నలుపు తెలుపు మచ్చలతోనే కనిపిస్తాయి కదా, కానీ చాలా అరుదుగా ఒక ప్రత్యేకమైన జన్యువు వల్ల కొన్ని దూడలు ఎరుపు తెలుపు రంగులో పుడతాయి. వీటిని స్పెషల్గా రెడ్ హోల్స్టీన్ అని పిలుస్తారు.
ఇక మన భారతదేశానికి వస్తే ఇక్కడ దీని పాత్ర చాలా ముఖ్యం. మన దగ్గర వాతావరణం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిని ఇది తట్టుకోలేదు. అందుకే మన దేశీయ జాతి అయిన థార్పార్కర్తో దీన్ని క్రాస్ చేసి ఒక కొత్త విజయవంతమైన జాతిని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో ఒకవైపు హోల్స్టీన్ ఫ్రీసియన్, మరోవైపు మన థార్పార్కర్. ఈ రెండింటి క్రాస్ బ్రీడ్ ఫలితమే కరెంట్ ఫ్రైస్. ఇది మన భారతీయ వాతావరణ పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. సో చివరిగా ఒక్కటే మాట, ఇది పూర్తిగా ఒక వ్యాపార లెక్క లాంటిది. హోల్స్టీన్ ఫ్రీజియన్ అద్భుతమైన పాల దిగుబడి ఇస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ దానికి తగ్గట్టుగా పెట్టుబడి కూడా చాలా ఎక్కువ పెట్టాలి. కాబట్టి ఎవరైనా ఆలోచించుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే, ఎక్కువ దిగుబడి కోసం అంత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా, ఆ నమ్మకంతోనే ఈ బీఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం, ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.